నమస్తే, నేను మురళీధర్. బర్డ్ ఫ్లూ వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను సర్వనాశనం చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతులు తీవ్రస్థాయిలో నష్టపోవడంతో ఆర్థికంగా చితికిపోయారు. అయితే దీని ప్రభావం రిటైల్ వ్యాపారంపై కూడా పడడంతో ఆ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ తినడం వల్ల ఎటువంటి అనారోగ్యం రాదు, బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు సోకదని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మేళా అని చెప్పేసి ఉచితంగా చికెన్ పంపిణీ చేయడం, అదేవిధంగా వడ్డించడం కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఈ మేళ నిర్వహించారు. ఏలూరులో కూడా ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశారు. ఈ వైరస్ వ్యాధి ఉందని చెప్పేసి గత 2 వారాల నుంచి కొనుగోలు చేయక చికెన్ షాపులు వెలవెలపోతుంటే, ఉచితంగా పంపిణీ చేస్తున్నాం, ఉచితంగా చికెన్ ఇస్తున్నాం అని చెప్తుంటే ప్రజలు మాత్రం తండోపతండాలకు వచ్చి తినడానికి సిద్ధమయ్యారు. ఎలాగైతే జ్వరాలు జలుబులు చేస్తూ ఉంటాయో అలాంటి ఒక వ్యాధి తప్ప అది ఎంత వ్యాధో లేకపోతే పూర్తిగా మనిషిని నీరసం చేసో లేకపోతే ప్రాణానికి నష్టం కలిగించే వ్యాధి అయితే కాదు. సంవత్సరం ఏటా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దీనివల్ల పక్షులకు ప్రమాదమే కానీ మనుషులు తీసుకోవడంలో సేవించడంలో మాత్రం ప్రమాదం ఏంటి. మన ఇండియా అనేది 100 డిగ్రీస్ పైన యాక్చువల్గా కుక్ చేస్తాం కాబట్టి మీకు 70 డిగ్రీస్ పైన ఒక సెల్సియస్ పెరిగినా సరే ఈ వైరస్ చనిపోద్ది. మనం 100 డిగ్రీస్లో మనం కుకింగ్ చేసుకుని తింటున్నాం అంటే ఇంకా దానికి మనం బేఖాదరుగా తినడానికి అక్కడ డౌట్ లేకుండా తినచ్చు అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక్కడ మనం చికెన్ మీద నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే. జనాలకి ఎటువంటి భయం, ఆందోళన, అపోహ ఉండకూడదని చెప్పి మా పౌల్ట్రీ ట్రేడర్స్ కానీ, మా యజమానులు కానీ, కంపెనీ తరఫున వచ్చిన ఎంప్లాయీస్ కానీ అందరం తిని ఈ జనాలకి భరోసా ఇవ్వడం కోసం కల్పించాలని చెప్పి చికెన్ తిని మేము చూపిస్తున్నాం. జనాలందరూ కొద్దిగా భయపడి ఆగారు కానీ ఇప్పుడు మళ్ళీ త్వరగా మళ్ళీ చికెన్ జనరల్ వర్గం తగ్గడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఇప్పుడు జనం తిరిగేస్తున్నారు. దానివల్ల ఇంకా జనాలు ఏదైనా మీకు చికెన్ వెళ్ళాలి, జనానికి కొద్దిగా దీని మీద అపోహ పోగొట్టాలని మేము ప్రయత్నం చేస్తాం.